హాయ్ అండి, సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా చాలామంది నాలాగే చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ యూజ్ చేసుకుంటూ అతని ఫోటోలు డౌన్లోడ్ చేసుకుంటూ లేకపోతే మనమే ఏదో ఎడిట్ చేసుకుంటూ చాలా వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో నాకు ఎన్ని వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకుని అప్లై చేయడానికి రెడీ అయిపోతారండి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ విధంగా మానిటైజేషన్ అవ్వదు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలండి, 4000 అవర్స్ ఉండాలి కదా. అలాగే మన రిక్వైర్మెంట్ అయిపోయింది, 13,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని నేను కూడా అప్లై చేసి చూశాను. కాకపోతే రీయూజ్డ్ కంటెంట్ అనేసి నాకు ఛానల్ రిజెక్ట్ చేశారండి. అంటే చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ వీడియోస్ చాలామంది చేశారు. ఏదైనా సరే ఒరిజినల్ కంటెంట్ ఉండాలండి. ఒరిజినల్ కంటెంట్ అంటే నేను ఇప్పుడు మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను కదా, ఆ విధంగా. దీనికి సంబంధించి మీకు కొన్ని స్క్రీన్ వీడియోస్ చూపిస్తాను, చూడండి. అంటే వాళ్ళు రీయూజ్డ్ కంటెంట్ అంటే నేను ఏదో మ్యూజిక్ వాడినా లేకపోతే దాన్ని రీమిక్స్ చేసేసి వాడేసి ఏది చేసినా సరే కాపీరైట్ రాదు. అంటే మనం ఏదైనా మూవీ నుంచి ఏదైనా సాంగ్ తీసేసుకుని బ్యాక్గ్రౌండ్ వేసేసి ఏదైనా చేసేస్తే కాపీరైట్ రాకుండా ఉంటే చాలు, మన ఛానల్ సక్సెస్ అయిపోతుంది అనుకున్నాను. రాంగ్ అండి. అదేవిధంగా నేను కూడా చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్ ఇవన్నీ కొంచెం డౌన్లోడ్ చేసుకుని వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి ఈ రకంగా చేసి వీడియో ఎడిట్ చేసి పెట్టేవాడిని. వ్యూస్ అన్నీ బాగానే వచ్చాయి, అన్నీ బాగానే ఉండేయండి. కానీ మానిటైజేషన్కి అటువంటి పనికిరావు. మీరు ఈ వీడియో కొంచెం చూసుకోండి. ఎవరైతే ఈ భక్తిపరంగా ఛానల్స్ చేసుకుంటున్నారో సొంతంగా మీకు ఏదైనా కంటెంట్ దొరికితే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని మీ ఛానల్ని ఈజీగా మానిటైజ్ చేసుకోవచ్చు. అది మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నాకు మార్చ్ 9th అనుకుంటా మార్చ్ 9th నుంచి మళ్ళీ నేను ఫిబ్రవరి 9th అప్లై చేశానండి. ఫస్ట్ సెకండ్ స్టేజ్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కాకపోతే మార్చ్ 9th నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ నేను చేసుకోవాల్సిందేనండి.